హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో ఈ మాస్క్ గురించి అయితే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా, ఫ్యామిలీలో అయితే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో దాని వల్ల అండి ఈ మాస్క్ అయితే. సో తమ్నైల్ చూసే వచ్చారు అని చెప్పి అయితే అనుకుంటున్నా. సో మనకు మోనిటైజేషన్ కావాలంటే మాక్సిమం అయితే 3 months ఆర్ 6 months అయితే టైం పట్టిద్దండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు వచ్చేసి 7 months అయితే టైం పట్టింది. కాకపోతే ఏంటంటే మనకి 3000 వాచ్ అవర్స్ కంపల్సరీ ఉండాలి. 2500 వాచ్ అవర్ అయితే నాకు వచ్చిందండి. ఇంకా 500 వాచ్ అవర్ వచ్చి ఉంటే మోనిటైజేషన్ కి ఖచ్చితంగా అప్లై అవ్వని చెప్పి మనకైతే వచ్చేది. కాకపోతే ఏంటంటే నా బ్యాడ్ లక్ అనుకోవాలి, ఏమనుకోవాలో నాకైతే నిజంగా అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అంతకంటే ముందు ఉన్న ఛానల్లో నేనైతే ఇలాగే చేయడం వల్ల బిగ్ బాస్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల నాకు ఆల్రెడీ మెయిల్ ఒకసారి అయితే వచ్చింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేనైతే చూసుకోలేదండి. సెకండ్ టైం వచ్చింది నాకు తెలియక. రీసెంట్ గా బిగ్ బాస్ వీడియోస్ అయితే నేను పెట్టడం వల్ల ఛానల్ అయితే స్ట్రైక్ పడిపోయింది. ఇంకా నా బ్యాడ్ లక్ అండి. చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్న ఛానల్ మీద. 1 year నుంచి కష్టపడుతున్న ఇది మొత్తం అసలు 1 second లో పోయింది. నా ఆశ కొద్దీ నేనైతే చేశాను. కాకపోతే అది లాస్ట్కి వచ్చేసరికి ఇలా అయిపోయింది. 2500 వాచ్ అవర్ వచ్చింది. ఇంకా 500 వాచ్ అవర్ వచ్చి ఉంటే నాకు ఖచ్చితంగా మోనిటైజేషన్ అయిపోయేది ఛానల్. నా బ్యాడ్ లక్ నిజంగా అనిపిస్తుంది. నిజంగా ఎంత కష్టపడ్డా కూడా ఇలా అయిపోయింది. సో నేనైతే మళ్ళీ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశానండి, అక్కడే ఆగిపోకుండా. సో ఇదైతే నాది కొత్త ఛానల్, ఇట్స్ మీ కాజోల్. ఆ ఛానల్ అయితే కాజోల్ కజ్జు అఫీషియల్ అని ఉండే పేరు. కాకపోతే ఇప్పుడైతే మొత్తానికి పోయిందండి. ఇదైతే ఇట్స్ మీ కాజోల్ ఛానల్లో అయితే నేనైతే ఇంకా నా డైలీ వ్లాగ్స్, ఇంకా మా బాబు గురించి, క్రాఫ్ట్స్ వీడియోస్, హెయిర్ టిప్స్, హెల్తీ టిప్స్, ఇవన్నీ నేనైతే చెప్తానండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ నేను చేస్తానని చెప్పి ఇంకా నేనైతే అనుకుంటున్నా. మీరందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. సో ఈ మాస్క్ అంటారా, ఇంకా దీన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా తెలిసిందే కదా, ఫ్యామిలీలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇలా ఉంటాయి అని చెప్పి. సో ప్లీజ్, థ్యాంక్ యూ.